సో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరము ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది డిక్లేర్ చేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ పిల్లలు దీనిపైన కొంత అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఈ ర్యాంకింగ్ అనేది ప్రధానంగా ఫ్యాకల్టీ రిసోర్సు, అంటే అక్కడ ఉన్న ఏదైతే ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజు, తర్వాత సఫిషియెంట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా ఆ కాలేజీలో అనేది ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే సఫిషియెంట్ ఇంజనీరింగ్ విద్య అంటేనే ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, అంటే నైపుణ్యం ఉన్న ఒక కోర్స్ అన్నట్టు ఇది ఇంజనీరింగ్ కోర్సెస్ అని కూడా. కాబట్టి అక్కడ ప్రాక్టికల్స్ ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయా లేదా, తర్వాత ల్యాబొరేటరీ చాలా బాగుందా లేదా అనే విషయం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి విద్యార్థులు తను సెలెక్ట్ చేసుకునే టైంలో ముఖ్యంగా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది వీటన్నిటిని బేస్ చేసుకొని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగు ప్రతి ఏటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంహెచ్ఆర్డి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక క్రైటీరియా మాత్రమే, కానీ ఫుల్ 100% ఎన్ఐఆర్ఎఫ్ఏ తీసుకోవాలనేది నేను చెప్పను. ఇది ఒక క్రైటీరియా. సో అట్లాగే ప్రతి కాలేజ్ గురించి కొంత ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత పర్సెప్షన్ అనేది ఉంటుంది ప్రతి కాలేజ్కి. ఇప్పుడు ఒక టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్ అని అట్లా ర్యాంకింగ్ ఉంటాయి మన దగ్గర. సో అట్లా మీరు ముఖ్యంగా చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, తర్వాత జేఎన్టీయూ కాలేజ్ కావచ్చు, అట్లా గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఇప్పటికి కూడా ఏంటంటే టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత జేఎన్టీయూ, అట్లా ఈ గవర్నమెంట్ కాలేజెస్ను ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు.